వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ కరెంట్ అఫైర్స్. దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కృత్రిమ మీద ఏఐ ఆధారిత జనరేషన్ డయల్ 112 సేవలను తెలంగాణ పోలీసులు ప్రారంభించారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో తెలంగాణ పోలీస్ శాఖ నెక్స్ట్ జనరేషన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ TGERSS డయల్ 112ను అందుబాటులోకి తెచ్చింది. పోలీస్, అగ్నిమాపక, అంబులెన్స్, మహిళా భద్రత, బాలల రక్షణ, ప్రకృతి విపత్తుల నిర్వహణ సేవలని ఒకే జాతీయ నంబర్ కిందికి తీసుకొచ్చారు. ఈ అత్యవసర సేవల విభాగాన్ని రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ 2026 ఆగస్టు 5న ప్రారంభించారు. అమెరికాలోని మసాచుసెట్స్ గవర్నర్ మౌరా హీలీ ఆగస్టు 17ను భారత దినోత్సవంగా ప్రకటించారు. తమ రాష్ట్రానికి ప్రవాస భారతీయులు అందించిన సేవలు, సహకారాన్ని గుర్తిస్తూ ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రజలను కోరారు. ఇదే రాష్ట్రంలోని బోస్టన్ నగర మేయర్ మిచెల్ వూ కూడా ఆగస్టు 15ను భారత దినోత్సవంగా ప్రకటించారు. ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ ఎండీగా ఇథియోపియన్ ఎయిర్లైన్స్ గ్రూప్ మాజీ అధిపతి టెవాల్ గెబ్రెమరియం నియమితులయ్యారు. 2026 ఏప్రిల్లో రాజీనామా చేసిన క్యాంప్బెల్ విల్సన్ స్థానంలో టెవాల్ నియమితులయ్యారు. ఎయిర్ ఇండియాలో గెబ్రెమరియం రెండో విదేశీ సీఈఓ. గత సీఈఓ క్యాంప్బెల్ది న్యూజిలాండ్. ఈయన 2022 జూలైలో ఎయిర్ ఇండియా సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. సహజ వాయువు ఇంధనం కోసం విదేశాలపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు వ్యవసాయ, పురపాలక వ్యవస్థల నుంచి సంక్షిప్తీకరించిన కంప్రెస్ చేసిన బయోగ్యాస్ ఉత్పాదనను పెంపొందించేందుకు 23,731 కోట్ల జాతీయ పథకానికి కేంద్ర ప్రభుత్వం 2026 ఆగస్టు 6న ఆమోదం తెలిపింది. గోబర్ధన్ గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో అగ్రో రిసోర్సెస్ గోబర్ధన్ ఈ పేరుతో ఈ పథకం 2027 నుంచి 2036 సంవత్సరం వరకు అమలు చేయనున్నారు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.